గత 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. అండ్ అదే సమయంలోనే మరీ ముఖ్యంగా రాజకీయ కక్షలు సాధించడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేసుకుంటూ మొత్తం శాంతి భద్రతలనే పణంగా పెడుతూ ఉన్నారు అన్న విమర్శలు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఆ కోణంలో కూడా చంద్రబాబు గారి సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి జనం నుంచి ఉంది. మరొక వైపు పోలీసులు కూడా చివరికి దేశంలోనే పనితీరులో చిట్ట చివరి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని అటు పోలీసులు కోల్పోతున్నారు, ఇటు ప్రభుత్వం కోల్పోతుంది. పూర్తిగా రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పోలీసులు పనిచేస్తున్నారు అన్న విమర్శలు నిత్యం వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు అని, చివరికి క్రూరంగా హింసించి చంపేసి శవం కూడా లేకుండా బూడిద చేశారు అన్న విషయం దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతూ ఉంది. ఇప్పుడు ఈ కేసు ఒక తీవ్రమైన అటెన్షన్ ఈ కేసు మీద నెలకొని ఉంది. ఈ క్రమంలో సీరియస్లీ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులకైనా అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికైనా కూడా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ మీద ఏ వ్యతిరేకత అయితే పొగై ఉందో ఇద్దరి మీద, ఆ వ్యతిరేకతను ఆ వ్యతిరేకతను తుడిపేసుకుంటూ ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ నిలబెట్టుకునే విధంగా, చరిత్ర గుర్తించుకునే విధంగా వాళ్ళు డెఫినెట్లీ పనిచేసే ఆ అవకాశం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. సీరియస్లీ సాయికృష్ణ ఈ కేసు ఏదైతే ఉందో ఎక్కడే కూడా ఎవరిని కాపాడకుండా, ఎస్ ఐఎమ్ రిపీటింగ్, ఎక్కడే కూడా ఎవరిని కాపాడకుండా జెన్యూన్గా కనుక విచారణ చేస్తే ప్రభుత్వం కూడా, పెద్దలు కూడా ఎవరి మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురాకుండా ఈ అధికారులను మీరు జెన్యూన్గా విచారణ చేయండి, దీని చుట్టూ ఉన్న అందరినీ కూడా శిక్షించే విధంగా మీరు ముందుకెళ్ళండి అని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు కనుక విచారణ చేసి ఈ సాయికృష్ణ ఎపిసోడ్లు ప్రతి ఎక్కడో మూలన దాగి ఉన్న నిజాన్ని కూడా బయటకు తీసుకొని వస్తే చరిత్ర ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటుంది, చరిత్ర ఈ పోలీసులను గుర్తుపెట్టుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 2 సంవత్సరాల్లో మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, అసంతృప్తికి ఫుల్ స్టాప్ పెట్టే కేసుగా దీన్ని మీరు మార్చుకోవచ్చు. కాదుకూడదు, యథావిధిగా ఇప్పటి వరకు ఎలాగైతే తప్పు చేసిన వాళ్ళను అధికార పార్టీకి అనుకూలంగా ఉంటేనో, అధికార పార్టీ వాళ్ళైతేనో కాపాడుతూ వచ్చామని చెప్పి భావించారు, చేసుకుంటూ వచ్చారు, అదే ఇక్కడగానే రిపీట్ చేస్తే ఇంత పెద్ద వ్యవహారం 40 రోజులు మనిషి లేడు, శవం బూడిద చేశారంటున్నారు కొందరు న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు వచ్చి ఏం చెప్పారో మినిట్ మనం చూసాం. ఏ హాస్పిటల్ తిప్పారు, ఏ హోటల్కి తిప్పారు, ఎక్కడ తిప్పారు అని. సరే, మీరు ఇంత విచారణ చేయలేరా? మనసు చంపుకొని నిజాయితీగా అధికార పార్టీ వాళ్ళు ఉన్నా, మనసు చంపుకొని అధికార పార్టీకి సంబంధించి మద్దతుదారులు ఉన్నా మనం విచారణ ముందుకు చేయలేమంటారా? సిబిఐతో విచారణ జరిపించండి, వాళ్ళ కాళ్ళకు చేతులకు ఎక్కడ అడ్డపడకండి. నిజంగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల గౌరవం జాతీయ స్థాయిలో నిలబడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవం కూడా జాతీయ స్థాయిలో నిలబడుతుంది. ఇది ఒక నేషనల్ అటెన్షన్ తీసుకున్నటువంటి కేసు. సో ఇటువంటి హింస, ఇటువంటి దారుణాలకు ఎవరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి జెన్యూన్గా విచారణ చేసి ప్రజల్లో పోలీసుల మీద విశ్వాసాన్ని పెంచండి, ప్రజల్లో ప్రభుత్వాల మీద విశ్వాసాన్ని పెంచండి. ఇంతకు మించి మీకు అందివచ్చిన అవకాశం మరొకటి ఉండకపోవచ్చు కూడా.